ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల కళాశాలలో విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జూన్ 25 నుండి 30 వరకు జరిగే బడిబాట కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లిలో బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడికల్ల శ్రవణ్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదంటూ పలువురు విద్యార్థులు బీఆర్ఎస్వి నాయకులు దృష్టికి తీసుకువచ్చారు. బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పలువురు విద్యార్థినులు భోజనం సరిగ్గా పెట్టడం లేదని, కూరలు సరిపోవడం లేదంటూ వాపోయారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడికల్ల శ్రవణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లల పట్ల శ్రద్ధ పెట్టడం లేదన్నారు. వెంటనే విద్యార్థులకు మెనూ ప్రకారంగా భోజనం పెట్టాలంటూ లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. పిల్లలు ఎక్కడికన్నా పోనీ ఎస్సీ ఎస్టీ బీసీ కూడా ఎక్కడెక్కడ నుండి వచ్చి కావాలని అసీమాలు చదువుతారు మేడం. ఎక్కడ మేడం ప్రభుత్వంలో అదే ఉన్నది, ప్రభుత్వంలో పనిచేసే మీరు కూడా కట్టడే ఉంటారు. స్టాఫ్ కూడా పిల్లల్ని కనీసం పట్టించుకునే మరిగా ఎందుకు ఇంటారు మేడం? ఏమింటారు చెప్పండి. మీరు కూడా పడ్డామా? మీరు కూడా పోవాలి, బయటికి పోవాలి. ఇప్పుడు ఇంత అన్నం గంట అన్నం మా మెసేజ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పేది కూడా అదే, ఇంత అన్నం వేసి ఇంత కూర వేస్తే మేము అడిగేది ఒకటే క్వశ్చన్ అమ్మా, అందాలు తెలియకపోవడానికి మీరు ఇవ్వాలి ఒక్కరోజే వంట చేస్తున్నారా? ఇప్పుడు మీరు ఇంత అన్నం పెట్టి కొంచెం ఒకటే క్యాంట్ వేస్తే అది ఎట్లా సరిపోతుంది పిల్లలకి? అంటే పోసి పెట్టకపోవడం వల్లనే కదా ప్రభుత్వం నువ్వేం బెదిరిస్తున్నావు అమ్మా? నువ్వు ఎందుకు బెదిరిస్తాను? మరి నువ్వు ఎందుకు బెదిరిస్తున్నావు? మరి నువ్వు బెదిరియాల్సిన అవసరం లేదు, పిల్లల్ని బెదిరియాల్సిన అవసరం లేదు. జీవో కంప్లీట్ చేస్తా, మేము ప్రొటెక్షన్ ఇస్తాం. ఈ పద్ధతి కాక మా ఇంత కూర ఏమంటే ఇంత కూర విభాగం అండంగా ఉంటుంది. మిమ్మల్ని ఏ స్టాఫ్ కూడా ఏమన్నారు, మీ సమస్యలు చెప్పారు కదా, మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఆ వార్డెన్ చేసినటువంటి అది కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మీ సమస్య ఎస్డబ్ల్యూ కానీ మీ డీటీఎంలో కూడా మేము తీసుకెళ్తాం. ఎస్సీ కార్పొరేషన్ రవీంద్ర రెడ్డి సార్ వచ్చినప్పుడు చెప్పారా? అంటే ఇప్పుడు ఓన్లీ మీకు ఆమె వార్డెన్ ఫ్యామిలీ వల్ల ఇబ్బంది అవుతున్నారు. మీకు ఇప్పుడు ఏమేమి బిల్లు రాలేదు? సోపింగ్ రాలేదు, స్నాక్స్ పెడతలేదు, మార్నింగ్ స్నాక్స్ లేదు, మార్నింగ్ పెడతలేదు. అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. మొత్తం దాంట్లో పసుపు, ఒక పప్పు, రైస్ తప్ప దాంట్లో కళ్యామాకు ఉండదు, ఏదో ఒక కిచెడి టైపే ఉండదు అసలు చెప్పాలి. చేసిన మాట అంతే. మళ్ళీ వాళ్ళని ఎన్ని రోజులు చాలా కొట్లాడారు సార్. మీరు అసలు లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగుంది సార్, కానీ ఇప్పుడు వచ్చింది. కానీ లాస్ట్ ఇయర్ చాలా మా టీచర్కి చాలా సేవ చేసుకున్నాం, వాళ్ళు కూడా మాట్లాడారు. కానీ అయినా ఇప్పుడు మీ వార్డెన్ ఎప్పుడు ఉంటారు అందుబాటు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కర్కశమైనటువంటి విద్యార్థుల పాలిట కనీసం దయలేనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఆలోచించినటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల ప్రజల విద్యార్థులకు మరి జరుగుతున్నటువంటి అన్యాయాలు, వారికి ఉండేటువంటి సకల సౌకర్యాలు కల్పించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని మరి ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి నాయకత్వం లోపల మరి ఈరోజు 25వ తారీఖు నుండి 30వ తారీఖు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బడిబాట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు ప్రభుత్వ పాఠశాలల్ని
కళాశాలని కూడా సందర్శించి అలా విద్యార్థులకు ఇస్తున్నటువంటి మరి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా, వారికి ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్లే కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ అన్ని ప్రభుత్వం నుండి కరెక్ట్ అందుతున్నాయా లేదా అని చెప్పి కూడా ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులను కూడా నేరుగా అడిగి తెలుసుకోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పిస్తూ వారి భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తుగా కావాలని చెప్పి ఆలోచించి ఆనాడు సకల సౌకర్యాలు కల్పిస్తే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ 19 నెలల కాలంలో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా, భోజన వసతి కరెక్ట్ లేకుండా, వీళ్ళు ఇచ్చేటువంటి కాస్మోటిక్స్ ఏవి కూడా ఇప్పటివరకు అందియకుండా, విద్యార్థులకు ఇచ్చేటువంటి కిట్లు అవి కూడా ఏం అందియకుండా ఇలా విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. మేము ఈ బీఆర్ఎస్వి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 9.5 సంవత్సరాల కాలంలో విద్యార్థుల కోసం ఏవైతే సౌకర్యాలు కలిగినాయో అవన్నీ వెంటనే పునరుద్ధరించాలి. అప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఇప్పుడు తీసుకురావాలని చెప్పి కూడా మేము ఈ రేవంత్ రెడ్డి చిట్టినాయుడు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ రేవంత్ రెడ్డి చిట్టినాయుడు నీకు నీ అక్రమ సంపాదన మీద ఉన్నంత సోయి ఈ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నీ గురువు చంద్రబాబు నాయుడు మోకాళ్ళ కింద బట్టేసుకొని మరి చంద్రబాబుకు లాభం కలిగించే విధంగా నువ్వు చేసేటువంటి చర్యలు పనిచేసి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల విద్యార్థుల కోసం కూడా సకల సౌకర్యాలు మరిన్ని మెరుగుపరిచి శభాష్ అనిపించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాబోయే రోజులలో బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ.